ప్రతి సంవత్సరం మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ దీపావళి. దీనినే వెలుగుల పండగ అని చెప్పుకుంటాం. కానీ దీని వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత మరియు మానవతా విలువలు చాలామందికి తెలియవు. ఈరోజు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాము, దీపావళి అంటే ఏమిటి, దీని వెనుక దాగిన రహస్యం ఏమిటి గురించి తెలుసుకుందాం. మన జీవితం మొత్తం చీకటి మరియు వెలుగుల మధ్య యుద్ధమే. చీకటి అంటే అజ్ఞానం, దురాశ, అహంకారం. వెలుగు అంటే జ్ఞానం, ప్రేమ, సత్యం. దీపావళి అంటే చీకటి మీద వెలుగు గెలిచిన రోజు. ఈ పండుగ మనలోని చీకటిని వెలిగించమని మనకు గుర్తు చేస్తుంది. పురాణాల్లో దీపావళికి అనేక కథలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో అయోధ్య అనే ప్రాచీన నగరం ఉండేది. ఇది కేవలం రాజధానే కాదు, ధర్మం, నిజాయితీ, శాంతి ప్రతీకగా కూడా నిలిచింది. అయోధ్య రాజు దశరథుడు. ఆయనకు 4 కుమారులు. వాళ్ళు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు కేవలం రాజకుమారుడే కాదు, ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి మూర్తి. ఒకరోజు దశరథుడు రాముణ్ణి అడవికి పంపాలి అనే కైకేయి కోరడం వలన వనవాసం మొదలైంది. రాముడు, సీతమ్మ, లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళాడు. అయోధ్య ప్రజలు చాలా దుఃఖపడ్డారు. నిజాయితీ, ధర్మం, ప్రేమ ఇవన్నీ పోయినట్టే అనిపించింది. ప్రజలు రాముడి రాక కోసం ఎదురు చూశారు. రాముడు రావణాసుని సంహరించి లంకా నగరాన్ని జయించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. కానీ ఆ రోజు అమావాస్య. చంద్రుడు కనపడకపోవడం వలన చీకటి. ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో ఆయా దారులపై పూలతో, మట్టి దీపాల వెలుగులో సిద్ధమయ్యారు. ప్రజలు తాము వెలిగించిన వేలాది దీపాల ద్వారా రాముడికి దారి చూపారు. అయోధ్య వెలుగుతో మెరిసింది. రాముడు, సీతమ్మ, లక్ష్మణులు పుష్పక విమానంలో నగరంలో ప్రవేశించారు. ప్రజలు జై శ్రీరామ్ అంటూ ఆకాశాన్ని తాకేలా నినాదాలు చేశారు. అదే రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభమైంది. ఆ వెలుగు ఒక సందేశం చెబుతుంది: సత్యం ఎప్పుడూ తిరిగి వస్తుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని. ఈ దీపావళి గురించి మరొక కథ మహాభారత కాలం నాటిది. ఒకప్పుడు నరకరాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు భూదేవికి కుమారుడిగా జన్మించాడు. మొదట్లో మంచి రాజులా ఉండేవాడు. కానీ తర్వాత అహంకారంతో మత్తెక్కిపోయాడు. దేవతలను కూడా భయపెట్టేంత శక్తి సంపాదించాడు. ఆ శక్తితో స్వర్గాన్ని ఆక్రమించాడు, దేవతలను బంధించాడు, స్త్రీలను హింసించాడు. ఆ చీకటి కాలంలో ఎవరికీ వెలుగు కనిపించేది కాదు. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ఆ సమయంలో ద్వారకలో శ్రీకృష్ణుడు మరియు ఆయన భార్య సత్యభామ ఉన్నారు. సత్యభామ కూడా భూదేవి అవతారమే. ఆమె తన కుమారుడు నరకాసురుడు చేసిన దురాగతాలను చూసి బాధపడింది. ఈ చీకటి అంతం కావాలి అని నిర్ణయించుకుంది. ఒక ఉదయం సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధరథంలో బయలుదేరింది. యుద్ధం భీకరంగా సాగింది. నరకాసురుడు తన మాయ శక్తులతో దాడి చేశాడు. కానీ చివరికి సత్యభామ బాణం అతని హృదయాన్ని ఛేదించింది. ఆ బాణంతో నరకాసురుడు అహంకారం దహనమైపోయింది. అతను చివరిగా చెప్పిన మాట: నా మరణం తర్వాత ప్రజలు చీకటిలో కాకుండా వెలుగులో జీవించాలి. ఆ రోజు ప్రతి ఇల్లు దీపాలతో ప్రకాశించాలి అని వరం కోరుకున్నాడు. సత్యభామ కరుణతో ఆ వరాన్ని ఇచ్చింది. ఆ రోజే అశ్వయుజ బహుళ చతుర్దశి. మరుసటి రోజు ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించారు. చీకటిపై వెలుగు గెలిచిన రోజు అదే. అప్పుడు మొదటిసారి ప్రపంచం వెలుగుల సముద్రంలా మెరుస్తూ కనిపించింది. అదే దీపావళి పండుగ. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం దీపావళిని జరుపుకుంటాం. కేవలం నరకాసురుడు చనిపోయినందుకే కాదు, మనలోని చెడు అలవాట్లు, అహంకారం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా నశించాలి అని గుర్తు చేసుకోవడమే. దీపావళి గురించి ఇంకో అద్భుతమైన కథ సముద్ర మథనం. దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. దాని నుండి అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి శ్రీ లక్ష్మీదేవి. ఆ రోజు దీపావళి రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తాం. సంపద, ఐశ్వర్యం, శాంతి మన ఇళ్లలో నిండాలని ప్రార్థిస్తాం. దీపావళి రాత్రి వెలిగించే ప్రతి దీపం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతం. బెంగాల్ రాష్ట్రంలో దీపావళి అంటే మహాకాళి పూజ. కాళీమాత అనేది శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీక. ఆమె అజ్ఞానం, దుర్మార్గం, దౌర్జన్యాన్ని నాశనం చేస్తుంది. కాళీమాత పూజ ద్వారా మనం చెప్పవచ్చు: చీకటి ఎంత గాఢమైనదైనా వెలుగు ఎప్పుడూ దాన్ని జయిస్తుంది. జైన మతంలో దీపావళికి మరో అర్థం కలిగి ఉంది. అది మహావీరస్వామి నిర్వాణం పొందిన రోజు. అంటే ఆత్మ చీకటి నుండి బయటకు వచ్చి జ్ఞాన వెలుగులో మునిగిన రోజు. అందుకే జైనులు దీపావళిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. సిక్కు మతంలో కూడా దీపావళికి ప్రత్యేకమైనది.
ఆ రోజు గురు హర్గోవింద్ జైలులో నుంచి విముక్తి పొందారు. ఆయన స్వేచ్ఛను ప్రజలు దీపాలతో స్వాగతించారు. అందుకే సిక్కులు దీపావళిని బంజీతోర్ దివాస్గా పిలుస్తారు, అంటే స్వేచ్ఛ వెలుగును సూచించే రోజు. ప్రాచీన కాలంలో దీపావళి 5 రోజుల పండుగగా జరుపుకునేవారు. మొదటి రోజు ధనతేరస్, అంటే ఆరోగ్యం సంపద కోసం పూజ. రెండవ రోజు నరక చతుర్దశి, అంటే చెడు మీద విజయం. మూడవ రోజు ప్రధాన దీపావళి, అంటే లక్ష్మీ పూజ, వెలుగుల ఉత్సవం. నాలుగవ రోజు గోవర్ధన పూజ, అంటే ప్రకృతి పట్ల కృతజ్ఞత. ఐదవ రోజు బాయ్ దూజ్, అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి చిహ్నం. ప్రతిరోజు జీవితంలోని ఒక విలువను గుర్తు చేస్తుంది. ఇన్ని కథలు ఉన్నా వాటి సారాంశం ఒక్కటే: చీకటి తొలగి వెలుగు పుట్టిన రోజు. దీని వెనుక ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే, మనలోని చీకటి వెలుగుతో భర్తీ చేయాలి. మన ఆధునిక జీవితంలో కూడా దీపావళి అర్థం ఇదే. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు తన కాంతిని కోల్పోదు. అలాగే మనం ఒకరికి సంతోషం పంచినప్పుడు మన ఆనందం తగ్గదు, అది ఇంకా రెట్టింపు అవుతుంది. మన పురాణాలు మాత్రమే కాదు, మన చరిత్ర కూడా దీపావళిని అద్భుతంగా చూపిస్తుంది. చక్రవర్తి విక్రమాదిత్యుని పట్టాభిషేకం దీపావళి రోజునే జరిగింది. ఆ రోజు నుండే విక్రమశకం ప్రారంభమైంది. అంటే ప్రతి వెలుగు ఒక కొత్త యుగానికి ఆరంభం. దీపావళి రోజున మొదట ఇల్లు శుభ్రం చేస్తాం. అది కేవలం దుమ్ము తొడవడం కాదు, మన మనసును శుభ్రం చేసుకోవడం. కొత్త బట్టలు ధరిస్తాం, అంటే కొత్త ఆలోచనలు ఆహ్వానించడం. స్వీట్స్ పంచుతాం, అంటే మధురత పంచడం. దీపాలు వెలిగిస్తాం, అంటే ఆశ, ప్రేమ, విశ్వాసాన్ని వెలిగించడం. దీపావళి మనకు 3 ముఖ్యమైన విలువలు నేర్పిస్తుంది. అవి: ధర్మం చెడుపై గెలుస్తుంది, ప్రేమ భయాన్ని జయిస్తుంది, వెలుగు ఎప్పుడూ చీకటిని నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మన జీవితంలో అన్వయించాలి. చీకటి అంటే కేవలం వెలుగు లేని స్థలం కాదు, అది మనలోని నిస్సహాయత. వెలుగు అంటే కేవలం దీపం కాదు, అది మన లోపల ఉన్న ధైర్యం. ప్రతి సంవత్సరం మనం పటాకులు కాలుస్తాం, కానీ ఈసారి మనం మన చెడు అలవాట్లను కాల్చుకుందాం. అహంకారం, ఈర్ష్య, దురాశ ఇవన్నీ మనలోని నరకాసురులు. వాటి దహనం చేస్తేనే నిజమైన దీపావళి. దీపావళి రాత్రి ఆకాశం నిండా వెలుగులు మెరిసిపోతాయి. అలాగే మన హృదయంలోని వెలుగు మరింత శక్తివంతమైంది కావాలి. ప్రతి దీపం ఒక కొత్త ఆశ, ప్రతి వెలుగు ఒక కొత్త దారి. చీకటిని త్రోయండి, వెలుగును ఆహ్వానించండి. ఎందుకంటే దీపావళి అనేది కేవలం పండుగ కాదు, అది మన ఆత్మలోని పునర్జన్మ. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగు నింపాలని, సత్యం, ప్రేమ, శాంతి, సంపద ఎప్పటికీ మీతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. వెలుగులతో జీవించండి, వెలుగును పంచండి.